వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ వరల్డ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా డిస్కషన్ తర్వాత, చాలా తిట్లు తిన్న తర్వాత రియలైజ్ అయ్యి నేను ఎలానో చేయనని ఫిక్స్ అయ్యి యశ్వంత్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నాడు. సో నాకన్నా బాగా క్లీన్ చేస్తా అని చెప్తున్నాడు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ యశ్వంత్ చేస్తే ఎలా ఉంటుంది, సో మీరు ఒకసారి చూసేయండి. నమస్తే సార్. సార్ క్లీన్ చేస్తున్నారు సార్. బాగా చేస్తున్నారు సార్. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. తరగాలి అన్ని పెడతాను. అలాగే చూపి బానే ఉంది. అవి కట్ చేసేయాలి. తాళ్ళు తేలే
కడిగావు నువ్వు కడిగా ఏంటి మచ్చలు ఏం మచ్చలు ఇవి? వీడియో చేస్తుంది కదా ఏదో ఏదో ఈ మచ్చలేంట్రా ఈ మచ్చలు కనిపించట్లేదా ఈ మొత్తం ముందు నుంచి ఉన్నాయి. కళ్ళు మింగాయా తర్వాత క్లాత్ తో తుడవాలి. క్లాత్ ఉందిలే నీ దగ్గర. తర్వాత క్లాత్ తో తుడవాలి. లూజీ స్నానం చెప్పి బ్యాటరీ తీసేసి లూజీ స్నానం చెప్పి వెళ్ళు అది నిన్నే అనుకుంటా. నీకే నిన్నే మహేష్ అది కడిగాక గుట్టు పెట్టుకుంటు మహేష్ అది అర్థమైందా? కడిగేశాక గుట్టు పెట్టుకొని చూడు. ఏమంటావు యశు? అదిగో బాగా దగ్గర ఉంది. యశు యశు సరే గొడ్డది అదిగో నీ చేతిలో. అదిగో అక్కడ ఉంది గొడ్డ ఇంకోటి అది బొడ్డోడు. అక్కడ వంటగది కొట్టడం తీసిలేదు ఒకటి అది వంటగది. ఇల్లు పర్లేదు ఏం కాదు చచ్చిపోవు ఫ్రిడ్జ్ నీట్ గా పెట్టడం రాదు ఇద్దరికి మధ్యలో నేనే పాపం చేసాను నన్ను అంటాం. ఈ పైన పాల ప్యాకెట్లే వేరే గిన్నె ఉంటే బయటకి ఇచ్చేస్తాను మహేష్ అదే. చూద్దాం. ఫ్రిడ్జ్ రోజు ఆడిచ్చేస్తాను నేను ఫ్రిడ్జ్ ని ఆడి సార్ సార్ ఏం చేస్తారండి? ఆడిట్ అంటే సర్లే. దాంట్లో క్లియర్ ఉందా లేదని చెప్తారా? జోకులు వేస్తున్నాడు సార్, జోకులు మహేష్. ఏం చేస్తున్నారు సార్ ఎక్స్ట్రా చూస్తున్నారా అది అలా చూస్తారా సార్ ఎలా చూడాలి ఇక చూడాలి ఎలా చూస్తున్నాడు మా గుడ్డి నీకైతే మోత దొరకలే కదా. దొరకలా. ఇప్పుడు నేను వచ్చి నాకు దొరికితే ఏంటి నాకు చెప్పు. నువ్వు వెతికిన ప్లేస్ లోనే నేను ఎతికిస్తా. నేను 12 దాటితే అన్నం తింటాను టిఫిన్ దొరికితేనా? దొరికితే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. చెప్పు తెగిపోదు. దొరికితే ఏంటి చెప్పు. ఒకటి తక్కువ అయింది ఇంకా ఆన్ చేయవా? ఏంటి? కాదు నువ్వేం చెప్పు ఆడు అదే చేయడు ఓన్లీ మేడం వీడియో కొంచెం వీడియో తీస్తున్నారు మేడం. మేడం ప్లీజ్ మేడం. లేదు నేను చాలా బిజీగా చూస్తున్నాను కానీ ఇది కూడా కడుకురా ఇది వీడియో కట్టని కూర్చుంది. కడుకురా నీట్గా చాలా నీట్గా ఉండాలి తోమే పెట్టి విమ్ పెట్టి విమెట్టి అమ్మైనా నాన్నైనా ఎవరైనా తోడుంటే పంచి వాన ఎట్టా కుర్చీలా. అమ్మా అమ్మమ్మ కాస్తైనా అల్లరి చేసే ఆ పాట నాకు తెలుసు నాకు వచ్చు నువ్వు ఎలాగేమో అర్థమైందా ఇది ఏదో మేడం మీద అంటున్నారు కూరగాయ గిన్నె కూడా కడిగేస్తే బాగుంటుంది కదా టీషర్ట్స్ అన్ని నథింగ్ పైన ఓన్లీ మిల్క్ ప్యాకెట్స్ అండ్ ఎగ్స్ ఓకే ఇంకేం బాక్సులు మిగిలిపోయిన చట్నీలు మిగిలిపోయిన కూరలు పచ్చళ్ళు హలో హలో మేడం చికెన్ ఉంటే మా కడుపులో ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఉంటుంది అర్థమైందా డ్రైవింగ్ బాగుంది ఏం చేస్తున్నావు అన్న ఏగలకి ఇసురుతున్నావు లోపల
మహేష్ బాగుంటాడు కదా, కళావతి సాంగ్ లో మహేష్ బాబులో ఉంటాడు. నువ్వు మ్యాగీ అంతా ఇంకొక పావు గంటలో 10 నిమిషాలు ఆచారైపోతే నేను డిమాండింగ్ చేసేస్తున్నారు అందరూ, డిమాండింగ్ లేదు అలా చేసేస్తే ఎలాగా. పాలకూర ఇంత పెట్టదు ఇంకి, ఫ్రిడ్జ్ లో మొత్తం ఆక్యుపై చేసేది ఇదే. ఎందుకు ఆన్ చేసి సో ఈ ఫ్రిడ్జ్ క్లీన్ బిట్వీన్ లో మహేష్ అనే వ్యక్తి కొంచెం మాకు టిఫిన్ చేసి పెడుతున్నాడు అనమాట. యాక్చువల్ గా మ్యాగీ 2 minutes లో చేస్తారని నార్మల్ మనం వీడియోస్ లో చూస్తాం కదా, యాడ్స్ లో. నేను ఎప్పుడు లైవ్ లో చూడలేదు. ఇంకా 2 నిమిషాల్లో చేశాడు.
చూద్దాం ఎలా ఉంటుందో చూసి తిన్నాక మీకు చెప్తా. ఇదేనంట 2 minutes మ్యాగీ. ఇదే మనిషి చేసింది. టేస్ట్ చేసి చెప్తాం. వాడు చేసిన తర్వాత వెయిట్ చేస్తాడు లిటరల్ గా. నువ్వేం చెప్తావా అని చెప్పాలి ఫస్ట్. బాగుంది 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 చెప్పేయాలి. బాగానే ఉంది, పర్లేదు. సో అది ఆ విధంగా యశ్వంత్ కష్టపడి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాడు. మీరు కూడా చూడండి నీట్ గా చేసాడో లేదో అని చెప్పి లైక్ చేయండి అండ్ బిలో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రాజీస్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్. ఆ బెల్ ఐకాన్ టక్ అని కొట్టండి, అప్పుడు నా నుంచి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.